సౌత్ ఇండియాలో మనం ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా ఈ రెండు ఆయిల్ బ్రాండ్స్ కనిపిస్తాయి. అవే ఫార్చ్యూన్ అండ్ ఫ్రీడమ్. ఈ రెండు కూడా ఒకప్పుడు ఇండియన్ బ్రాండ్స్ గానే స్టార్ట్ అయ్యాయి. ఒకటి అదానీ కంపెనీ స్టార్ట్ చేస్తే ఇంకొకటి జెమినీ ఆయిల్స్ అనే ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ స్టార్ట్ చేసింది. ఫార్చ్యూన్ మన దేశంలోనే లార్జెస్ట్ ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్ అయితే ఫ్రీడమ్ సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్. ఈ రెండు కూడా ఎడిబుల్ ఆయిల్ బిజినెస్ లో ఎప్పటికప్పుడు పోటీ పడుతుంటాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ రెండు కంపెనీ స్టార్ట్ అవ్వడం వెనక ఒక సింగపూర్ కంపెనీ ఉంది. అదే వెల్మార్ ఇంటర్నేషనల్. ఈ కంపెనీ లేకపోతే ఇండియాలో ఫార్చ్యూన్ లేదు, ఫ్రీడమ్ లేదు. ఈ రెండు బ్రాండ్స్ కూడా వెల్మార్ ఇంటర్నేషనల్ తో పార్ట్నర్షిప్ చేసే ఇండియాలో ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేశాయి. అయితే రీసెంట్ గా అదానీ గ్రూప్ ఫార్చ్యూన్ బ్రాండ్ ని ఈ వెల్మార్ ఇంటర్నేషనల్ కి అమ్మేసి ఆయిల్ బిజినెస్ నుండి కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఫార్చ్యూన్ ఇండియన్ బ్రాండ్ కాదు. సేమ్ అలాగే ఫ్రీడమ్ బ్రాండ్ లో కూడా మెజారిటీ వాటాని గోల్డెన్ అగ్రి రిసోర్సెస్ అనే మరొక సింగపూర్ కంపెనీ కొనేసుకుంది. అంటే ఇది కూడా ఇప్పుడు ఇండియన్ కంపెనీ కాదు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇండియన్ బ్రాండ్స్ గా స్టార్ట్ అయిన ఫార్చ్యూన్ అండ్ ఫ్రీడమ్ ఇప్పుడు సింగపూర్ కంపెనీస్ చేతిలోకి ఎలా వెళ్ళాయి? గౌతమ్ అదానీ లాంటి ఒక పెద్ద బిజినెస్ మ్యానే ఫార్చ్యూన్ లాంటి బ్రాండ్ ని ఎందుకు అమ్మేశారు? అసలు ఇండియన్ ఎడిబుల్ ఆయిల్ బిజినెస్ ని సింగపూర్ కంపెనీస్ ఎలా రూల్ చేస్తున్నాయో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మొత్తం 2 స్టోరీస్ ఉంటాయి. ఆ 2 స్టోరీస్ కూడా దాదాపు ఒకే టైంలో స్టార్ట్ అయ్యాయి. అయితే వాటి మధ్య ఉన్న లింక్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అసలు ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే 1990s టైంకి గౌతమ్ అదానీ అగ్రి కమోడిటీస్ అండ్ లాజిస్టిక్స్ బిజినెస్ చేసేవారు. అంటే గుజరాత్లో ఆయనకి ఉన్న పోర్ట్స్ ద్వారా విదేశాల నుండి అగ్రి ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసి వాటిని ఇండియాలో లోకల్ కంపెనీస్ కి అమ్ముతూ బిజినెస్ చేసేవారు. అయితే ఇండియాలో ఉన్న కొన్ని ఎడిబుల్ ఆయిల్ కంపెనీస్ అదానీ పోర్ట్స్ నుండి ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుని దాన్ని రిఫైన్ చేసి ఇండియాలో ఎక్కువ లాభాలకి అమ్ముకునేవారు. ఇది గమనించిన గౌతమ్ అదానీ విదేశాల నుండి ఇంపోర్ట్ చేసిన రా ఆయిల్ ని లోకల్ కంపెనీస్ కి అమ్మకుండా తనే సొంతంగా ఆయిల్ రిఫైనరీని స్టార్ట్ చేసి డైరెక్ట్ గా కస్టమర్స్ కి కుకింగ్ ఆయిల్ అమ్మాలని డిసైడ్ అయ్యారు. కానీ ఈ బిజినెస్ లో ఆయనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. అందుకే సింగపూర్ కి చెందిన వెల్మార్ ఇంటర్నేషనల్ అనే ఒక కంపెనీతో అదానీ పార్ట్నర్షిప్ చేసి 1999లో అదానీ వెల్మార్ లిమిటెడ్ AWL అనే పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ వెల్మార్ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎడిబుల్ ఆయిల్ కంపెనీ. ఈ కంపెనీ ఎన్నో దేశాల్లో ఆయిల్ బిజినెస్ చేస్తుంది. సో ఈ డీల్ వల్ల అదానీ కంపెనీ ఇండియాలో ఎడిబుల్ ఆయిల్ తయారు చేయడానికి కావలసిన టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సింగపూర్ లో ఉన్న ఈ వెల్మార్ కంపెనీ సప్లై చేస్తుంది. ఫైనల్ గా 2000 ఇయర్ లో గౌతమ్ అదానీ AWL కంపెనీ అండర్ లో ఫార్చ్యూన్ అనే ఒక బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. కానీ అప్పట్లో ఇండియన్ కస్టమర్స్ ప్యాకేజ్డ్ కుకింగ్ ఆయిల్ కి దూరంగా ఉండేవారు. కేవలం లోకల్ స్టోర్స్ లో దొరికే లూజ్ ఆయిల్స్ ని మాత్రమే ఎక్కువగా యూజ్ చేసేవారు. అయితే ఇది చూసిన అదానీ కంపెనీ ఫస్ట్ వాళ్ళ ఫార్చ్యూన్ బ్రాండ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని బాగా పెంచుకుని ఇండియాలో ఉన్న ప్రతి మారుమూల పల్లెటూరిలో కూడా ఫార్చ్యూన్ బ్రాండ్ అందుబాటులో ఉండేలా చేశారు. అంతేకాదు మన దేశంలో ఉన్న ప్రజలు ఒక్కో ఏరియాలో ఒక్కో రకమైన ఆయిల్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అందుకే ఈ కంపెనీ డిఫరెంట్ ఆయిల్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసింది. లైక్ సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ ఎట్సెట్రా. ఇలా చేయడం వల్ల స్లోగా కస్టమర్స్ కి ఈ కంపెనీ మీద నమ్మకం పెరిగి వాళ్ళు ఫార్చ్యూన్ బ్రాండ్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. దీనితో పాటు ఈ కంపెనీ టీవీ యాడ్స్ ద్వారా చేసిన ఎమోషనల్ మార్కెటింగ్ వల్ల 2010 వచ్చేటప్పటికి, అంటే ఈ బ్రాండ్ స్టార్ట్ అయిన 10 ఏళ్లలోనే ఫార్చ్యూన్ మన దేశంలోనే లార్జెస్ట్ ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్ గా మారిపోయింది. అయితే ఇక్కడ మీకు మరొక స్టోరీ చెప్పాలి. 1999లో గౌతమ్ అదానీ ఫార్చ్యూన్ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు సౌత్ ఇండియాలో ఉన్న మరొక వ్యక్తి కూడా కుకింగ్ ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆయనే మిస్టర్ ప్రదీప్ చౌదరి. ఇతను ఐటీసీ కంపెనీ యొక్క ఆయిల్ బిజినెస్ లో ఎన్నో ఏళ్ల పాటు పనిచేసి ఆ బిజినెస్ లో మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించారు. 2000 ఇయర్ లో ప్రదీప్ చౌదరి గారు సొంతంగా ఒక ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఆయన డైరెక్ట్ గా స్టార్ట్ చేయకుండా సింగపూర్ కి చెందిన వెల్మార్ ఇంటర్నేషనల్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ చేసి 2001లో ఎకల్మార్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ సన్ఫ్లవర్ ఆయిల్ ని తయారు చేస్తూ ఆధార్ అనే బ్రాండ్ నేమ్ తో సౌత్ ఇండియాలో అమ్ముతూ బిజినెస్ చేసేది. ఇక్కడ మీరు గమనిస్తే గౌతమ్ అదానీతో పార్ట్నర్షిప్ చేసిన అదే వెల్మార్ కంపెనీ ప్రదీప్ చౌదరి గారితో కూడా పార్ట్నర్షిప్ చేసి గుజరాత్ లో ఫార్చ్యూన్ బ్రాండ్ ని, ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ అనే బ్రాండ్ ని లాంచ్ చేసింది. సో 2001 నుండి 2007 వరకు ఈ రెండు కంపెనీలు కూడా బాగానే బిజినెస్ చేసుకున్నాయి. కానీ 2008లో ఈ వెల్మార్ కంపెనీ ఇండియాలో ఉన్న వాళ్ళ రెండు బిజినెస్లు కలిపేయబోతున్నట్టు ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. అంటే గౌతమ్ అదానీ స్టార్ట్ చేసిన ఫార్చ్యూన్ ని అలాగే ప్రదీప్ చౌదరి గారు స్టార్ట్ చేసిన ఆధార్ బ్రాండ్ ని కలిపేసి
ఒకే బిజినెస్ గా మార్చబోతున్నట్టు అనౌన్స్ చేసింది. కానీ ఇది ప్రదీప్ చౌదరి గారికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన తన బిజినెస్ ని ఎప్పుడూ ఇండిపెండెంట్ గానే రన్ చేయాలనుకున్నారు. అందుకే ఈ జాయింట్ వెంచర్ లో తనకి ఉన్న వాటాని అదానీ కంపెనీకి అమ్మేసి ఆయన ఈ పార్ట్నర్షిప్ నుండి శాశ్వతంగా బయటకు వచ్చేశారు. అంటే ఇప్పుడు ఆధార్ బ్రాండ్ ని కూడా అదానీ కంపెనీ రన్ చేస్తుందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్, పార్ట్నర్షిప్ నుండి బయటికి వచ్చిన ప్రదీప్ చౌదరి 2009లో సొంతంగా ఒక ఎడిబుల్ ఆయిల్ కంపెనీని స్టార్ట్ చేశారు. అదే జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్. అండ్ ఈ కొత్త కంపెనీ స్టార్ట్ చేసిన బ్రాండే ఫ్రీడమ్ ఆయిల్. నిజానికి ఒక కొత్త బ్రాండ్ ని మార్కెట్లోకి తీసుకువెళ్లి కస్టమర్స్ కి అమ్మాలంటే అది చాలా కష్టం. కానీ ఫ్రీడమ్ బ్రాండ్ చాలా ఈజీగా కస్టమర్స్ లోకి వెళ్ళిపోయింది. దీనికి రీజన్ ఏంటంటే ప్రదీప్ గారు ఫ్రీడమ్ ని స్టార్ట్ చేయక ముందు ఆధార్ అనే బ్రాండ్ ని రన్ చేసేవారు. ఆ బ్రాండ్ కి పనిచేసిన డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ వెండర్స్ అందరూ కూడా ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆధార్ బ్రాండ్ నుండి కొత్తగా స్టార్ట్ చేసిన ఫ్రీడమ్ బ్రాండ్ కి షిఫ్ట్ అయిపోయారు. సింపుల్ గా చెప్పాలంటే ఆయిల్ ప్యాకెట్ మీద ఉన్న బ్రాండ్ నేమ్ మారింది, కానీ ఆయన బిజినెస్ లో ఎలాంటి మార్పు లేదు. ఫ్రీడమ్ బ్రాండ్ ని ఫాస్ట్ గా ఎక్స్పాండ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాకినాడ అండ్ కృష్ణపట్నం ఏరియాస్లో ఈ కంపెనీ ఆయిల్ రిఫైనరీస్ ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుండి బల్క్ క్వాంటిటీలో ఫ్రీడమ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రదీప్ చౌదరి గారు తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసే ప్రాసెస్ లో ఈ కంపెనీలో తనకి ఉన్న వాటాని కంటిన్యూస్ గా తగ్గించుకుంటూ వచ్చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో సింగపూర్ కి చెందిన గోల్డెన్ అగ్రి రిసోర్స్ అనే కంపెనీ జెమినీ ఆయిల్స్ లో 56% వాటాని కొనుక్కుంటే 2018లో బ్లాక్ రివర్ ఫుడ్ అనే మరొక సింగపూర్ కంపెనీ 25% వాటాని కొనుక్కుంది. ప్రెజెంట్ ఫ్రీడమ్ కంపెనీని స్టార్ట్ చేసిన ప్రదీప్ చౌదరి గారికి ఆ కంపెనీలో కేవలం 12% వాటా మాత్రమే ఉంది. అందులో 11.5% వాటా ఆయన వైఫ్ పేరు మీద ఉంటే మిగిలిన 0.5% వాటా ఆయన పేరు మీద ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ కంపెనీలో ఉన్న 76% వాటాని సింగపూర్ కంపెనీసే హ్యాండిల్ చేస్తున్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్రీడమ్ బ్రాండ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అందుకే వాళ్ళ బిజినెస్ కి ఎక్కువ రెవెన్యూ కూడా ఈ సెగ్మెంట్ నుండే వస్తుంది. అంతేకాదు ఈ రెండు బ్రాండ్స్ కి ఉన్న ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫార్చ్యూన్ బ్రాండ్ ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ చేస్తే ఫ్రీడమ్ మాత్రం లోకల్ ఫస్ట్ అప్రోచ్ ని ఫాలో అవుతుంది. అంటే ఫస్ట్ సౌత్ ఇండియన్ స్టేట్స్ లో వాళ్ళ మార్కెట్ షేర్ పెంచుకుని తర్వాత స్లోగా వాళ్ళ బిజినెస్ ని దేశం మొత్తం ఎక్స్పాండ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ కంపెనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళ బిజినెస్ ని ఒడిశాకి ఎక్స్పాండ్ చేశారు. నెక్స్ట్ కర్ణాటక అండ్ ఇప్పుడు తమిళనాడుకి కూడా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీన్నే రీజనల్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ అంటారు. సో ఇప్పుడు ఫ్రీడమ్ బ్రాండ్ మీద ఒక క్లారిటీ వచ్చింది కదా. అయితే నెక్స్ట్ ఫార్చ్యూన్ బ్రాండ్ గురించి చెప్తా చూడండి. 1999లో స్టార్ట్ అయిన అదానీ అండ్ విల్మర్ కంపెనీస్ యొక్క జాయింట్ వెంచర్ బిజినెస్ 2025 వరకు బాగానే కొనసాగింది. అంటే దాదాపు 25 సంవత్సరాల పాటు ఇండియాలో ఫార్చ్యూన్ బ్రాండ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. కానీ రీసెంట్ గా గౌతమ్ అదానీ ఈ ఫార్చ్యూన్ బ్రాండ్ లో తనకి ఉన్న వాటాని ఈ సింగపూర్ కంపెనీకి అమ్మేసి వాళ్ళ పార్ట్నర్షిప్ ని క్యాన్సిల్ చేసుకుని బయటికి వచ్చేశారు. ఇలా చేయడం వెనక చాలా రీజన్స్ ఉన్నాయి. అవేంటో 1 by 1 చెప్తా చూడండి. రీజన్ నెంబర్ 1, 2023లో గౌతమ్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా 2030 వచ్చేటప్పటికి ఎనర్జీ ప్రాజెక్ట్స్ మీద $75 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ని అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే అదానీకి కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బు కావాలి. కానీ ఈ ప్లాన్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ ఇయరే అదానీ గ్రూప్ మీద కరప్షన్ కేసు ఫైల్ అయింది. 2024 నవంబర్లో గౌతమ్ అదానీ సోలార్ ఎనర్జీ సెక్టార్లో ఉన్న కాంట్రాక్ట్స్ తనకి రావడం కోసం ఇండియన్ గవర్నమెంట్లో పనిచేస్తున్న కొంతమంది అఫీషియల్స్ కి దాదాపు $250 మిలియన్ డబ్బుని లంచంగా ఇచ్చారని చెప్పి ఆయన మీద కరప్షన్ కేసు ఫైల్ అయింది. ఈ కేసు వల్ల ప్రెజెంట్ అదానీ గ్రూప్ కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి ఫండ్స్ రేస్ చేయడం చాలా కష్టంగా మారింది. మరొక వైపు ఈ కంపెనీ యొక్క అప్పులు లిమిట్స్ దాటి పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2025 లెక్కల ప్రకారం అదానీ గ్రూప్ కి దాదాపు 2,40,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. అందుకే వాళ్ళు ఫార్చ్యూన్ బ్రాండ్ ని అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదానీ గ్రూప్ లో ఎన్నో కంపెనీస్ ఉండగా వాళ్ళు ఎఫ్ఎంసీజీ బిజినెస్ ని ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారు? దీని వెనుకున్న రీజన్ ఏంటంటే అదానీ వెల్మర్ కంపెనీలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నా దాదాపు 80% రెవెన్యూ వాళ్ళకి ఎడిబుల్ ఆయిల్ బిజినెస్ నుండే వస్తుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ బిజినెస్ లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ చాలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ గా రా మెటీరియల్స్ యొక్క కాస్ట్ పెరగడం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ పెరగడం అండ్ లోకల్ గా కాంపిటీషన్ కూడా పెరిగిపోవడం వల్ల ఈ బిజినెస్ నుండి అదానీకి పెద్దగా ప్రాఫిట్ మార్జిన్స్ రావడం లేదు. అందుకే అదానీ కంపెనీ ఫార్చ్యూన్ బ్రాండ్ లో వాళ్ళకి ఉన్న 44% వాటాని విల్మర్ ఇంటర్నేషనల్ అనే కంపెనీకి దాదాపు $2 బిలియన్ కి అమ్మేసింది. అండ్ ఆ డబ్బుని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ఏళ్లుగా ఒక ఇండియన్ బ్రాండ్ గా కొనసాగిన ఫార్చ్యూన్ ఇప్పుడు ఒక ఫారెన్ బ్రాండ్ గా మారిపోయింది. ఇక్కడ మీరు గమనిస్తే ఫార్చ్యూన్ అండ్ ఫ్రీడమ్
ఈ రెండు కూడా ఇండియన్ బ్రాండ్స్ గానే స్టార్ట్ అయ్యాయి. కానీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి కావాల్సిన టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఈ రెండు కంపెనీస్ కూడా సింగపూర్ కంపెనీస్ తో పార్ట్నర్షిప్ చేసి ఫైనల్ గా వాళ్ళకే మెజారిటీ ఓనర్షిప్ ఇచ్చేశాయి. ప్రెసెంట్ ఫార్చ్యూన్ బ్రాండ్ లో 50.2% వాటా విల్మార్ ఇంటర్నేషనల్ అనే సింగపూర్ కంపెనీ కంట్రోల్ చేస్తే, ఫ్రీడమ్ బ్రాండ్ లో 76% వాటా గోల్డెన్ అగ్రి రిసోర్సెస్ అండ్ బ్లాక్ రివర్ ఫుడ్స్ అనే సింగపూర్ కంపెనీస్ కంట్రోల్ చేస్తున్నాయి. సో ఇది ఫార్చ్యూన్ అండ్ ఫ్రీడమ్ బ్రాండ్స్ వెనక ఉన్న టోటల్ స్టోరీ. ఇప్పటి వరకు ఈ స్టోరీ చాలా మందికి తెలీదు. కానీ నెక్స్ట్ టైం మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఈ బ్రాండ్స్ని చూస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ స్టోరీ మీకు గుర్తొస్తుంది. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ప్రెజెంట్ మీరు యూజ్ చేస్తున్న ఆయిల్ బ్రాండ్ ఏంటి అండ్ దాన్ని తయారు చేస్తున్న కంపెనీ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.